In this video we can take a look about the problems on string lengths అనమాట. సో బేసిక్గా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చూసాము అంటే స్ట్రింగ్ ఈజ్ స్టార్ట్స్ విత్ అండ్ బై ద వే స్ట్రింగ్ ఈజ్ ఎండ్స్ విత్ అనే వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చూసాము. సో ఇన్ దిస్ వీడియో వీ కెన్ గో అహెడ్ విత్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అనమాట. సో ముందు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాన్న. సో బికాజ్ మనకి స్టార్ట్ విత్ ఎండ్ విత్ అనే మనం వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే మనకి పాస్ అవుతుంది అనమాట. బట్ వెన్ కమ్ టు లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మధ్యలో ట్రాన్సాక్షన్కి 2 వాల్యూస్ అనేవి బై డిఫాల్ట్గా వస్తాయి అనమాట. సో ఎందుకని అంటే సో ఇక్కడ లెంత్ గురించి మనం చూసుకుంటున్నాం కాబట్టి సో అది 1 వాల్యూ వెళ్ళిందా 2 వాల్యూస్ వెళ్ళిందా అనేది ఎక్కువగా ఫోకస్ అనేది చేయదనమాట. లైక్ ఎలా అంటే చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో బేసిక్గా మనకి అకార్డింగ్ టు లైక్ ఏంటి అంటే ఇలా మనకి 2 స్టేట్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ స్టేట్ దగ్గర నుంచి ఈ స్టేట్కి మనకి ఏం జరుగుతుంది, ఇలా మనకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి మనకి ఇలా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మెకానిజం ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. ఎస్, సో బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే నాన్న సో అకార్డింగ్ టు డిఎఫ్ఏ ప్రకారం ఏంటి అంటే వీ కెన్ ప్రొసీజర్స్ విత్ ద ఓన్లీ 1 ఇన్పుట్ అనమాట. బట్ వెన్ కమ్ టు లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఏంటి అంటే సో మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ మనకి ఇలా కూడా అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే నథింగ్ బట్ 2 ఇన్పుట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసే స్కోప్ అనేది మనకి దీంట్లో ఉంటుందన్నమాట. సో ఐ విల్ లెట్ యు నో ఒక ప్రాబ్లం చూసినప్పుడు వీ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, సో ఇది కూడా డిఎఫ్ఏనే సార్. ఇక్కడ మరి మనం 2 ఇన్పుట్స్ ఇచ్చాం కదా సార్, ఇది డిఎఫ్ఏ కాదా అంటే 100% ఇట్ ఈజ్ ఆల్సో ఏ డిఎఫ్ఏ. బికాజ్ ఇది డిఎఫ్ఏ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే సో మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ మనం డమ్మీ నోట్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లైక్ ఇలాంటివన్నీ కూడా చూద్దాం. సో బట్ స్ట్రింగ్స్ లెంత్ ఫార్మాట్లో నథింగ్ బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము అంటే ఇలా మనం 2 ఇన్పుట్స్ని ఒకే ట్రాన్సాక్షన్ దగ్గర మనం పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది అల్టిమేట్గా రేజ్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ గోట్ ద పాయింట్ రైట్. సో లేట్ చేయకుండా ఇంకా మన ప్రాబ్లమ్ సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, సో ఇక్కడ ఏమంటున్నాడు, కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఓవర్ ఎన్ ఆల్ఫాబెట్ ఏ కమా బి వెన్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ 2 అనమాట. సో స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉండాలంటున్నాడు, 2 అంటున్నాడు అనమాట. వాడు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఏదైనా మెన్షన్ చేశాడా, ఏం మెన్షన్ చేయలేదు. సో అల్టిమేట్గా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సో దట్ ఈస్ అప్ టు అస్ అనమాట. మన ఇష్టం, మనం ఎలా అయినా సరే ఇప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీ కాబట్టి ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ ఏ. ఫస్ట్ నేను ఏఏ ప్రొసీడ్ అవుతాను, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి బీబీ ప్రొసీడ్ అవుతాను, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఏబీ, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి బిఏ. సో లెంత్ ఎంత ఉండాలంట, 2 కదా. దీని లెంత్ ఎంత 2, దీని లెంత్ ఎంత 2, దీని లెంత్ ఎంత 2, దీని లెంత్ ఎంత 2. సో సెట్ అయిపోయింది. ఇంకేమన్నా కాంబినేషన్స్ ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, లేవు. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్, ఏఏ కదా. సో ఏ యొక్క లెంత్ ఎంత 1. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది నాన్న ఇక్కడ. సో ద ఎన్ వాల్యూ విల్ బీ 1 అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ చూద్దాం ఒకసారి. సో నథింగ్ బట్ n+1. దెన్ క్యూ కాలన్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ n, 1+1. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ, సో నథింగ్ బట్ 2 అనమాట. సో నథింగ్ బట్ మనకి ట్రాన్సాక్షన్లో మనకి ఇక్కడ ఎన్ని స్టేట్స్ అవుతాయి, రిమెంబర్ గైస్, ఎన్ని స్టేట్స్ అవుతాయి ఇక్కడ మనకి 2 స్టేట్స్ అవుతాయి కదా, అంతేనా. సో మనకి 2 స్టేట్స్ అవుతాయి అనమాట. సో హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓ సారీ, ఇక్కడ మనం లెంత్ అనేది తప్పు తీసుకున్నాము. సో బేసిక్గా మనకి లెంత్ ఎంత ఉంది ఇక్కడ 2 కదా ఉంది. సో అంటే నథింగ్ బట్ మనకి ఎన్ వాల్యూ ఎంత రావాలి నాన్న 2. సారీ ఇట్ ఈస్ స్మాల్ మిస్టేక్ రైట్. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ లెంత్ ఆఫ్ ఇది 2 కాబట్టి సో నథింగ్ బట్ మనకి n+1. సో n+1 అంటే నథింగ్ బట్ 2+1. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఎన్ని స్టేట్స్ వస్తాయి ఇప్పుడు మనకి, వెరీ గుడ్. సో మనకి టోటల్గా వచ్చేవి 3 స్టేట్స్ అనమాట. లైక్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్టేట్ వచ్చేపాటికి A0, సెకండ్ స్టేట్ వచ్చేపాటికి A1, నెక్స్ట్ వన్ థర్డ్ స్టేట్ వచ్చేవాడికి ఏంటి అంటే A2 అనమాట. సో ఇలా మనకి 3 స్టేట్స్ వచ్చినాయి రైట్. ఈ 3 స్టేట్స్లో విచ్ వన్ ఈజ్ ద ఇనిషియల్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ A0 ఈజ్ అన్ ఇనిషియల్ స్టేట్ అండ్ A2 ఈజ్ ద ఫైనల్ స్టేట్ అనమాట. సో అల్టిమేట్గా వీ నీడ్ టు మెన్షన్ లైక్ దిస్ అనమాట, అంతేనా రైట్. సో నెక్స్ట్ వన్ మనకి మధ్యలో ఉన్న స్టేట్ ఏంటి అంటే A2 అనమాట. సో ఇక్కడ A0 అనేది మనకి ఎలాంటి స్టేట్ ఇది, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇనీషియల్ స్టేట్ అనమాట. సో ఇనీషియల్ స్టేట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ముందు ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మనం డిస్కస్ చేస్తాం ఇనీషియల్ స్టేట్ ఎలా చేస్తాము, ఫైనల్ స్టేట్ అనేది ఎలా చేస్తాము అని రైట్. సో ఇక్కడ చూడండి అమ్మ, మన ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి ఇక్కడ ఏఏ. సో ఏఏ అంటే అల్టిమేట్గా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇన్పుట్ వెళ్తుంది, ఏ అనే ఇన్పుట్ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది, ఏ అనే ఇన్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి వాడే స్ట్రింగ్ ఏంటి ఏ, నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చేది ఏంటంటే ఏ అనమాట. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా.
సో జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్. సో ఫస్ట్ స్ట్రింగ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం వెళ్తుంది, ఏ వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈ ఏ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మనకి సాటిస్ఫై అయిందా? ఎస్, 100% మనకి స్ట్రింగ్ అనేది సాటిస్ఫై అయిపోయిందనమాట. సో నౌ వీ కెన్ స్టెప్ ఇన్ టు ద అనదర్ స్ట్రింగ్ దట్ ఈస్ బీబీ అనమాట. ఈ బీబీ చూడండి. సో ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ నాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో బీబీ అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మనం ఏమైనా సెల్ఫ్లో పెడితే ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ మనం సెల్ఫ్లో పెడితే బిఏ అవుతుంది అది కదా. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం సెల్ఫ్లో ఇలా కనుక పెడితే, ఇలా పెట్టి మనం ఇక్కడ బీ కనుక పెడితే అప్పుడు మనకి ఏమవుతుంది, అది బిఏఏ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇలా స్కోప్ లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇక్కడ ఏ దగ్గర మనం ఏం చేస్తామంటే అనదర్ ఇన్పుట్ని కూడా ప్లేస్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ బి అనమాట. బి, మళ్ళీ ఇక్కడ కూడా ఏముండాలి ఇప్పుడు మనకి, బి అనమాట. సో ఇక్కడ బి ఉండాలి, మనకి ఇక్కడ కూడా ఎంత ఉండాలి, బి ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఏముంది మనకి ఇక్కడ, బీబీ అనమాట. మీకు చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లోనే. సో మనకి ఇక్కడ స్ట్రింగ్స్లో మనం ఏం చేస్తామంటే, సేమ్ ట్రాన్సాక్షన్కి నథింగ్ బట్ ఈ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్లో మాత్రమే మనం ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్కి 2 ఇన్పుట్స్ అనేవి ఇస్తున్నాం. రిమైనింగ్ వేట్లకి కూడా మనం ఇవ్వనమాట. సో బి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి బి అనమాట. సో అల్టిమేట్లీ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ గెటింగ్ సాల్వ్డ్. ఓకే, నథింగ్ బట్ ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది ఇక్కడ, యాక్సెప్టెన్స్ అనేది జరిగిందన్న. సో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ వన్, దట్ ఈజ్ ఏ బి అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ నాట్ నుంచి ఏకి ఏ వెళ్తుంది, బికాస్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి. సో బై ద వే మనకి ఇక్కడ నుంచి మనకి ఏం ఇన్పుట్ ఉంది, బి అనమాట. సో ఏబి కూడా మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, నథింగ్ బట్ బిఏ అనమాట. సో ఈ బిఏ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుందనేది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, సో ఈ ట్రాన్సాక్షన్ నథింగ్ బట్ మనకి ఈ ఏ నాట్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి వెళ్ళేది బి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది మనకి ఏంటి ఇప్పుడు, ఏ అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఈ స్టేట్ దగ్గర నుంచి ఈ స్టేట్కి, సో ఇక్కడ ఏవైతే మనకి ఈ థింగ్స్ ఉన్నాయో ఈ 4 లాంగ్వేజెస్ నథింగ్ బట్ 4 స్ట్రింగ్స్ అన్నీ కూడా మనకి సాటిస్ఫై అయిపోయినాయి అనమాట. సో జస్ట్ వీ కెన్ టేక్ ఏ లుక్ అబౌట్ ద ట్రాన్సాక్షన్ టేబుల్ వన్స్. ఇంకేమన్నా మనకి ఏమైనా ఖాళీ ఉంటే వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు క్రియేట్ ద డమ్మీ నోట్స్ అనమాట కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి రాస్తాం. సో హౌ మెనీ ఇన్పుట్స్ వీ హ్యావ్, A1 A2 అంటే A0 A1 A2 అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాన్న, సో మనకి స్ట్రింగ్స్ లెంత్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో సేమ్ ట్రాన్సాక్షన్కి 2 లేదా 3 ఇన్పుట్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, లైక్ ఇప్పుడు చూడండి, A0 ఆన్ ఏ ఎక్కడికి వెళ్తున్నది, A1 దగ్గరికి వెళ్తుంది అనమాట. A0 ఆన్ బి ఎక్కడికి వెళ్తున్నది, A1 దగ్గరికి వెళ్తుంది అనమాట. అదే ఇప్పుడు A1 ఉంది, A1 ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది, అది A2కి వెళ్తుంది. A1 ఆన్ బి A2కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి A2 ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడికి వెళ్ళట్లా. A2 ఆన్ బి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళట్లేదు. సో మనం ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనం చాలా క్లియర్గా చెప్పాం కదా, డోంట్ యూజ్ సెల్ఫ్ లూప్స్ పెడితే అది మారిపోద్ది అనమాట. లైక్ ఇక్కడ ఏబి మళ్ళీ సెల్ఫ్ లూప్ పెడితే ఏతో ఎండ్ అవుద్ది, ఏబిఏ ఏ అలా ఏతో ఎండ్ అవుతాయి అనమాట. సో కాబట్టి మనం సెల్ఫ్ లూప్ పెట్టుకోకూడదు. సో వీ నీడ్ టు క్రియేట్ అనదర్ డెత్ స్టేట్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. సో మనకి ప్రీవియస్గా స్టార్ట్ విత్ ఎండ్ విత్ అనే వాటిల్లో మనం స్టార్ట్ విత్ ప్రాబ్లమ్స్లో మనం చూసాం, మనకి డెడ్ స్టేట్ అనేది వీ నీడ్ టు క్రియేట్ వన్ డెడ్ స్టేట్ అని కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే, ఒక డెడ్ స్టేట్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ డెడ్ స్టేట్కి మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి అంటే, ఏవే మిస్ అయినాయి ఇక్కడ, ఏబీ మిస్ అయినాయి కాబట్టి, సో ఆ రెండింటిని డైరెక్ట్గా మనం వీళ్ళు ఇచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో A2 అనేది ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది, ఏ డమ్మీ. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A2 ఆన్ బి కూడా ఎక్కడికి వెళ్తుంది, మనకి ఏ డమ్మీకి వెళ్తుంది అనమాట. సో అంటే మనం ఈ విధంగా వీ నీడ్ టు క్రియేట్స్ ఏ ట్రాన్సాక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ప్రాబ్లమ్. సో మనకి లెంత్ అనేది ఎగ్జాక్ట్గా 2 ఉన్నప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, రైట్? సో గైస్, సో ఎవరైతే మనకి ఛానల్కి కొత్త, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.